షలోమ్. షలోమ్ అనగా మీకు సమాధానం కలుగునుగాక. అందరూ బాగున్నారా? దేవుని వాగ్దానం, ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 3వ వచనము. నిరాశ నిస్పృహలో కృంగిన శ్రమ సమయంలో ఆత్మలో శాంతి మరియు విశ్రాంతి కలిగి ఉండేందుకు మనకు 4 విషయాలు అవసరం. అవి మొదటగా, మనం ప్రభువునందు నమ్మిక ఉంచాలి. నీ లేదా నా జీవితంలో మనం అనుకున్నవి జరగాలి అంటే దేవుని యందు విశ్వాసం కలిగి ఆయనను సంపూర్ణంగా నమ్మాలి. శిష్యులు విశ్వాసంతో నమ్మకంగా ఉన్నప్పుడు అనేక అద్భుతాలు దేవుని నామంలో చేశారు. కానీ విశ్వాసం, నమ్మకం ఎప్పుడైతే సన్నగిల్లిందో వారు అద్భుతాలు చేయలేకపోయారు. అదేవిధంగా మనం కూడా దేవుని యందు నమ్మకం ఉంచినట్లయితే మన యొక్క జీవితాలలో గొప్ప అద్భుత కార్యాలు చేయగలిగిన శక్తిమంతుడు. రెండవదిగా, ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ఒక దీపం వెలగాలి అంటే దానికి నూనె చాలా అవసరం. నూనె సరిపడినంత ఉన్నట్లయితే ఆ దీపము ప్రకాశవంతంగా వెలుగుతుంది. మన యొక్క జీవితం కూడా ప్రకాశవంతంగా వెలగాలి అంటే మనకు సరిపడినంత ప్రార్థన అనే నూనె అవసరం. కనుక ప్రతిరోజు మనం ప్రార్థన జీవితం కలిగి ఉన్నట్లయితే గొప్ప అద్భుతాలు మన జీవితంలో జరుగుతాయి. మూడవదిగా, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. మనం ఒక చెట్టుకు నీరు దినదినము పోసినట్లయితే ఆ చెట్టు అభివృద్ధి చెంది ఫలిస్తుంది. అలాగే మన యొక్క హృదయాన్ని వాక్యంతో నింపినట్లయితే శాంతి, సమాధానము, నెమ్మది, దీర్ఘశాంతము కలిగి మన యొక్క జీవితాలు ఫలిస్తాయి. నాలుగవదిగా, దేవుని చిత్తానికి పూర్తిగా విధేయత చూపించాలి. మన జీవితంలో మన యొక్క జ్ఞాన చిత్తానుసారంగా కాక దేవుని జ్ఞానం కలిగి దేవుని చిత్తానికి మనం లోబడి ఆయనకు విధేయత చూపించాలి. ఈ 4 మన జీవితంలో ఉన్నట్లయితే శాంతి, సమాధానంతో ముందుకు వెళ్తూ అన్ని విషయాల్లో మనం ఆశీర్వదించబడతాం. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించి ఈ వాక్యమును మన హృదయంలో ఫలింపజేయునుగాక. ఈ వాగ్దానమును బట్టి ప్రార్థించుకుందాం. ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాసంపన్నుడా, మహోన్నతుడా, కృపగల గొప్ప దేవ, మీ ఘనమైన, శ్రేష్టమైన, ప్రశస్తమైన నామమునకు వేలాది స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాము యేసయ్య. దేవా, ఈరోజు నీ వాగ్దానంతో మాతో మాట్లాడి మేము ఎలా ఉంటే నీ ఆశీర్వాదాలు పొందుకుంటామో తెలియచేసావు తండ్రి. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం యేసయ్య. దేవా, నీ ప్రియ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి యేసయ్య. అనారోగ్యంతో ఉన్నవారిని మీరు ముట్టి స్వస్థపరచండి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు వారికి కలిగి ఉన్న ప్రతి అనారోగ్యాన్ని నీ నామంలో తొలగించబడునుగాక. దేవా, ఆర్థిక ఇబ్బందుల్లో, అప్పుల బాధల్లో ఉన్న వారికి మీరే మీ కార్యము జరిగించి సహాయము చేయండి యేసయ్య. గర్భఫలం లేక బాధపడుతున్న వారికి మంచి బహుమానమును అనుగ్రహించండి. కుటుంబ సమస్యలతో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి దేవా. భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలను తీసివేసి ప్రేమ, సమాధానము కలిగించులాగున సహాయము చేయండి యేసయ్య. దేవా, చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధాప్యం వరకు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని మీ యొక్క కృపాక్షేమములు దయచేయమని అడుగుచున్నాము తండ్రి. దేవా, చిన్న బిడ్డలకు, యవ్వనులకు, వృద్ధులకు ప్రతి ఒక్కరికి ఈ రోజంతా తోడై మీ రెక్కల హస్తపు నీడలో కాచి కాపాడండి తండ్రి. ప్రతి ఒక్క సేవకులకు మీరు తోడై మీ కార్యములు బహుగా జరిగించండి యేసయ్య. దేవా,
ఇంకా నీ ప్రియ బిడ్డలకు కావలసిన ప్రతి అవసరత నీ నామంలో తీర్చబడునుగాక. దేవా, ఇంతవరకు నీవు చేసిన మేలులు మహోపకారములకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ పరిశుద్ధుడు నజరేయుడైన ప్రశస్తమైన యేసయ్య నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొందియున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ దేవుడు తోడై మిమ్మల్ని దీవించి సకల ఆశీర్వాదాలతో ఆశీర్వదించునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయగలరు. మేము మీకోసము ప్రార్థిస్తాము.